తీసుకొచ్చాడో నాకు అర్థం కావడం లేదు. నా ఆశయాలు సమాధి అయిపోయాయి. నా జీవితమే రాజీ అయిపోయింది. నా కలల్ని, ఆశల్ని చంపేసుకున్న ప్రాణం ఉన్న జీవోత్సవంలా బతకడం తప్పితే నాకంటూ జీవితమే లేకుండా పోయింది అంటూ ప్రేమ అనుకున్న మాటల్ని వింటాడు ధీరజ్. ప్రేమ కన్నీళ్లను చూసి ధీరజ్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ప్రేమ బాధను తీర్చేందుకు సిద్ధమవుతాడు. సైకిల్పై వెళ్తూ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని నమ్మి వచ్చిన ప్రేమ కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నడిపోడు సాగర్ కూడా నర్మద ఆమె తండ్రి అన్న మాటలకు బాగా హర్ట్ అయి అదే ప్లేస్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయి ఉండి రైస్ మిల్లులో పనిచేసేవాణ్ణి పెళ్లి చేసుకున్నాననే